వరంగల్ జిల్లా నర్సంపేట పాకాల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ సత్యశారదాదేవి మాట్లాడుతూ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ మోహన్ దాస్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మరో పక్క కూడా పనిష్మెంట్ ఇచ్చారు. మొదటిగా డ్యూటీ రిజిస్టర్ చెక్ చేసి చూసి ఈ రోజు ఎంతమంది డ్యూటీలో ఉన్నారు, ఎంతమంది డ్యూటీలో లేరు అనే కోణంలో పరిశీలించి చూస్తే 2 డాక్టర్లు రిజిస్టర్లో సంతకాలు చేశారు. కానీ డ్యూటీలో లేరు, వారికి మెమో జారీ చేస్తాను, చేతనైతే చేయండి, లేదంటే ఊరుకోండి. స్వీపర్ ఉద్యోగం నుండి జూనియర్ డాక్టర్లు, సీనియర్ డాక్టర్లు ఎవరైనా టైంను పాటించాలి. అప్పుడే సమాజానికి మేలు చేయగలుగుతాం. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు హాస్పిటల్ డ్యూటీలోనే ఉండాలి. లక్షల రూపాయల నౌకరీ ద్వారా తీసుకుంటున్న మన డాక్టర్ వృత్తికి న్యాయం జరగాలి. హాస్పిటల్ కు వచ్చిన రోగులను మర్యాదపూర్వకంగా మాట్లాడి మంచి మందులు అందించి వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చూపించుకోవాలనే భరోసా కలిగించాలి. కలెక్టర్ స్వయంగా టిఫిన్ సెంటర్ గదిలోకి వెళ్లి ఫుడ్ విషయంలో మంచిగా తయారు చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. జనరల్, జిరాక్స్ సెంటర్లన్నీ తిరిగి చూశారు. 2వ ఫ్లోర్, 3వ ఫ్లోర్ లో జరుగుతున్న బిల్డింగ్ పనులను పరిశీలించారు. ఈ బిల్డింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి. ముఖ్యంగా శానిటైజర్ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు. ప్రతిరోజు ఎప్పటికప్పుడు శుభ్రంగా గదులను శుభ్రం చేయాలి. ఈ తనిఖీ కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్, నర్సంపేట సీనియర్ డాక్టర్లు పసునూరి సుధాకర్, ఫార్మసిస్ట్ డాక్టర్ వీరిన్, ఆర్థో సూపరింటెండెంట్ నరసింహస్వామి, నర్సులు, అధికారులు, డాక్టర్లు, స్వీపర్లు తదితరులు పాల్గొని జయప్రదం చేశారు. సో ఇవాళ మనం ఇక్కడ నర్సంపేట మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కి లాస్ట్ మంత్ ఓపెన్ అయిన తర్వాత నుంచి ఇలాగా ఫెసిలిటీస్ ఉన్నాయని చూడడం జరిగింది. హాస్టల్స్, లేడీస్ హాస్టల్ అండ్ బాయ్స్ హాస్టల్ 2 రెడీ ఉన్నాయి. ఆఫ్లైన్ క్లాసెస్కి కాలేజ్ అండ్ హాస్పిటల్ రెడీ అవుతున్నప్పుడు మనకి శానిటేషన్, స్వీపింగ్ స్టాఫ్ ఇట్లా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయనేది ప్రిన్సిపల్ గారు చెప్పారు. సో దాన్ని మనం గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేస్తే నెక్స్ట్ వీక్ 1 వీక్ 10 డేస్లో ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేసేదానికి ఏర్పాట్లు చేస్తాం.